పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము అపోస్తులుడు పునీతుడైన యాకోబు గారి యొక్క మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాము. ఎవరైతే యాకోబు మరియు జేమిస్ అనేటువంటి పేరును ధరిస్తూ ఉన్నారో దేవుడు వారందరినీ కూడా దీవించాలని, అదే విధముగా ఈ యాకోబు గారి పేరు మీద ఉన్నటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్ను దేవుడు దీవించాలని ఈరోజు మనం ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 20వ వచనము నుండి 28వ వచనం వరకు. ఒక దినమున జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులు, ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు, మీరు కోరినది ఏమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసేద్దరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండజేయనది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు, పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా, కానీ మీరిట్లుండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలెను. మరియు మీలో ఎవడైనా పదముడు కాదలిచినా అతడు మీకు దాసుడై ఉండవలెను. అట్లే మనిషి కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి ఈ సువిశేష పట్టణంలో ప్రధానంగా మనకు ఒక మాట కనపడుతుంది. గొప్పతనం అనేటువంటి ఒక మాట కనపడుతుంది. దీని యొక్క అర్థము భావం ఏమిటి అంటే, అధికారము కలిగి ఉండడము లేదా హోదా కలిగి ఉండడము, ఇతరుల మీద పెత్తనము చెలాయించేటువంటి విధముగా పేరు ప్రఖ్యాతలను కలిగి ఉండడమే గొప్పతనమని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ ఈరోజు క్రీస్తు ప్రభువు ఇదిగో అధికారానికి, గొప్పతనానికి, పదముడికి ఉండవలసినటువంటి లక్షణాలను చెబుతూ ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవడైతే గొప్పవానిగా ఉండాలని అనుకుంటూ ఉన్నాడో వాడు సేవకుడిగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరైతే ప్రథముడుగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నారో వారు దాసులై ఉండాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దీనిని క్రీస్తు ప్రభు కడరాత్రి భోజన సమయంలో ఆయన చేసి చూపించి ఒక ఆదర్శముగా ఆయన నిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రీతిగానే ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు. తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలని తెలియపరుస్తూ ఉన్నారు. ఇక మనం ఈ యొక్క సువిశేష పట్టణంలో ధ్యానించవలసినటువంటి 2వ అంశం ఏమిటి అంటే అత్యాశ. ఈ అత్యాశ మనిషిని నాశనం చేస్తూ ఉంది అని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క జబదాయి కుమారులు ఇద్దరు కూడా తన తల్లిని వెంట పెట్టుకుని అత్యాశతో అధికారాన్ని అడుగుతూ ఉన్నారు. ఇదిగో క్రీస్తు ప్రభు ఈ లోకములో ఒక రాజ్యాన్ని స్థాపిస్తూ ఉంటారు, కాబట్టి అందులో నా 2 కుమారులు కూడా ప్రథమ స్థానాన్ని ఇవ్వండి అని ఆమె అడుగుతూ ఉంది. ఈ మాట తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అత్యాశకు వెళ్ళినట్లయితే గనక నాశనం అనేటువంటి తప్పదు అని. ఇదిగో ఈ జబదాయి కుమారులు అత్యాశకు వెళ్ళారు, తిరస్కరించబడ్డారు. కాబట్టి క్రైస్తవుడు అనేటువంటి వాడు అత్యాశ కలిగి జీవించకూడదని తెలియపరుస్తూ ఉన్నారు. 2వ ఉదాహరణ, ఆది తల్లిదండ్రులు కూడా అత్యాశ కలిగి ఉంటున్నారు. ఈ యొక్క సైతానుడు వచ్చి ఆది తల్లిదండ్రులకు చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఈ పండుని గనక మీరు తినట్లయితే గనక మీరు దేవుని వలె అవుతారు అనగానే వారిలో ఒక అత్యాశ అనేటువంటిది కలిగింది. అందుకని ఆ చెట్టు వారికి కన్నుల పండుగగా అనిపించింది, ఆ పండు వారి కన్నులకు ఇంపుగా అనిపించింది. కాబట్టి ఎప్పుడైతే
ఎప్పుడైతే వారు అత్యాశకు పోయారో వారు గెంటివేయబడుతూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవ విశ్వాసములో మనం అత్యాశకు పోకూడదు అని ఈరోజు మనకు మరొక ఉదాహరణ ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. మూడవ ఉదాహరణ మనం చూసినట్లయితే ఇది గెహాజీ అనేటువంటి వ్యక్తి మనకు కనపడుతున్నాడు. నామాన్ అనేటువంటి వ్యక్తి తన కుష్ఠమును పోగొట్టుకున్న తర్వాత ఎలీషాకు కొన్ని కానుకలు ఇస్తూ ఉంటే ఎలీషా వాటిని తిరస్కరిస్తూ ఉన్నాడు. ఎలీషా తిరస్కరించడం చూసినటువంటి ఎలీషా శిష్యుడైనటువంటి గెహాజీ ఇదిగో ఈ నామాను వెంట వెళ్ళి ఇదిగో అయ్యా గురువు కొన్ని కానుకలు ఇమ్మంటున్నాడని కొన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు. తెచ్చుకున్న తర్వాత ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అబద్ధం ఆడుతున్నటువంటి సమయంలో ఎలీషా అంటున్నాడు, నువ్వు వెళ్ళినటువంటి స్థలములకు నా కనులు నీ వెంట రాలేదా అని చెబుతున్నాడు. ఇదిగో నామాను విడిచిపెట్టినటువంటి కుష్టము అత్యాశ వలన నువ్వు తెచ్చుకున్నటువంటి సంపద వలన నీకు నీ కుటుంబం వారికి పట్టి పీడిస్తుంది అని ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి అత్యాశకు పోతే గనక సమస్య తప్పదు అన్నటువంటి సత్యాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అత్యాశకు పోతే గనక ఇబ్బందులు పాలు అవుతాము అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అత్యాశకు వెళితే గనక తిరస్కరించబడతామని తెలియపరుస్తూ ఉన్నాడు. అత్యాశకు వెళితే గనక గెంటివేయబడతామని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అత్యాశను విడిచిపెట్టి క్రైస్తవ జీవితంలో తగ్గింపు స్వభావం కలిగి జీవించేటువంటి కృపను దయచేయమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. మహోన్నతుడును మహాగణుడువైన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు. ప్రభువా, మా క్రైస్తవ జీవితంలో కానీ మా దైనందినటువంటి జీవితంలో కానీ అత్యాశ కలిగి మేము జీవించి ఉన్నటువంటి సందర్భాలను ఈరోజు మీకు సమర్పిస్తూ ఉన్నాము. గర్వముతో ఉన్నటువంటి సందర్భాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. మాలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేయండి, మాలో ఉన్నటువంటి అత్యాశను మీరు తీసివేయమని అడుగుతున్నాము. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఇదిగో ప్రభువా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు అందరినీ కూడా మీరు జ్ఞాపకపరచుకోమని అడుగుతున్నాము. వారికి కావలసినటువంటి ఆర్థిక ధన సహాయాన్ని సకాలంలో మీరు వారికి అందించి వారిని మరింతగా విశ్వాసములో నడవడానికి కావలసినటువంటి ప్రతి సహాయాన్ని కూడా వారికి అందించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.